నేను ఫుల్ డ్రింకర్నమ్మా. అస్సలు ఇప్పుడు కదా అప్పుడు ఫుల్ డ్రింకర్ని. పొద్దున లేవగానే నాకు సీసా ఇట్లా ఉండాలా. ఫుల్ డ్రింకర్నమ్మా, తాగిపోతుంది. కొట్టేవాడిని, అసలు ఎంత కొట్టేవాడిని తెలుసా, కమిలిపోయాయి. అట్లా కొట్టేవాడిని తాగి. పొద్దున ఫుల్ బాటిల్, మధ్యాహ్నం ఫుల్ బాటిల్, సాయంత్రం ఫుల్ బాటిల్. 24 గంటల ఇదే పని. గొడవలకి వెళ్ళటం, వాడిని కొట్టడం, వీడిని కొట్టడం, స్టేషన్ కాడికి వెళ్ళటం, మళ్ళీ రాజకీయాలు చేయటం, ఇదే పని. ఇంకా నాకు పనికి వెళ్తా, 10 మంది కుర్రోళ్ళు ఉంటారు నా దగ్గర. నేను పెయింట్లు వేస్తూ ఉంటాను ఇళ్ళకి, పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు తీసుకుంటాను, చేసుకుంటాను. సగం డబ్బులు ఇంట్లో, సగం డబ్బులు కొట్టడం, తాగటం, ఏమనన్నా కానీ ఆ బూతులు అసలు ఎట్లా వస్తాయి అట్లాగ వస్తాయి. భయంకరంగా తిట్టేవాడిని. అసలు ఏందా ఎట్లా తిడతాను ఏడ్చి వెళ్ళిపోయేది వాళ్ళ అక్కళ్ళ ఇంటికి. వాళ్ళ అమ్మాయి ఎవరు లేరు, అయినా కానీ మళ్ళీ తెచ్చుకుంటాను వెళ్ళి. ఇంకా తాగనిలమ్మ ఇదమ్మ అనేది ఒక 4 రోజులు తాగకుండా ఉంటా, మళ్ళీ మొదలు పెడతా. మళ్ళీ పొద్దున్న ఎప్పుడు మేలుకొస్తే అప్పుడు వెళ్ళిపోతా. కొంచెం డబ్బులు దాచి పెట్టుకుంటా, ఏం లేవమ్మాయి అని చెప్తాను. చేసుకుంటా తాగి గందరగోళం. ఫస్ట్ కొట్టి మాట్లాడితే ఎవరైనా కానీ. కొంచెం రుబాబ్ సెక్షన్ ఉందిలమ్మ, చిలకలూరిపేట మాది. ముస్లిమ్స్ కుర్రాళ్ళతో ఎక్కువ తిరిగేవాడిని. కొంచెం బేవర్స్కి తిరిగేవాడిని. బేవర్స్ అంటే ఆడపిల్ల జోలికి వాళ్ళ జోలికి వెళ్ళేవాడిని కాదమ్మా. గొడవలకి, బాగా గొడవలకి వెళ్ళేవాడిని, కొట్టేవాడిని. ఆ కోపాలు మొత్తం తీసుకొచ్చి మా ఆవిడ మీద చూపించేవాడిని. అసలు పొద్దున లేవగానే ఇట్లా మంచం కింద బాటిల్ ఉండాలా, ఎత్తుక్కోవాలా. బ్రష్ కూడా చేసేవాడిని కాదు. శుభ్రంగా అది కడుపు నిండా తాగాల. ఒకరోజు యానాదరతను ఒక అతను వచ్చి, కాలువలు తీసే అతను, బుట్టకి తీసుకుంటే బియ్యం సంచి గోతాలు 4 గోతాలు వచ్చినాయి. సీసాలు, నేను తాగిన సీసాలు కానీ ఏమైనా కానీ. ఏందండి ఏమన్నా ఫంక్షన్ జరిగింది ఏంటండి మీ ఇంట్లో అన్నాడు. ఫంక్షన్ కాదు, నేను తాగానండి అన్న. నేను తాగిన సీసాలండి అవన్నీ అన్న. వామ్మ 8 సీసాలు తాగావా అన్న. పొద్దున్న లెగిస్తే రూములు తీసుకోవటం, లాడ్జింగ్ తీసుకోవటం, ఏసీ గదిలో పడుకోవటం, వీళ్ళకి కూరగాయలు ఇచ్చి రావటం. నేను ఆ ఫ్రెండ్స్ సర్కిల్తో కూర్చొని ఇంకా తాగటమే. ఇంకా టవల్ కట్టుకోవటం, ఇంకా షర్ట్లు పెట్టి ఏమో టవల్ కట్టుకోవటం, ఫుల్ తీసుకోవటం, ఆ దమ్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ ఇది తింటాం, పడుకోవటం. ఇంకా ఎప్పుడు మేలుకొస్తే అప్పుడు డబ్బులు గుల్ల చేశాను, మొత్తం చేసుకున్నాను. లాస్ట్కి నా కొడుకు పుట్టాడు. పాస్టర్ గారు వచ్చి మా ప్రార్థన చేశారు. బాగా తిరిగేవాడిని. ఆయన ఎప్పుడు వచ్చినా కానీ సౌండ్ అమ్మ చంద్రహాస అనగానే, వామ్మ ఏంది ఇప్పుడు వచ్చాడేంది ఈయన పాస్టర్ గారు, వామ్మ నేను ఏం చేయాలా. అప్పుడు ఫస్ట్ నేను మందు తాగాల, ఈయన ప్రార్థన వినాలనేవాడిని. వామ్మ ఈయన వచ్చాడు, నేను గబగబ లోపలికి మొహం కాల్చి కడుక్కుని అయినా కానీ కూర్చుంటా. ఆయన నా వాసనకి కొంతసేపు ఉండి కూడా పాపం చూసి వెళ్ళిపోతాడు ఆయన. పోనీలమ్మ అది ఏడవాకమ్మ ఇదమ్మ చెప్పి మాకు ధైర్యం చెప్పాడు పాస్టర్ గారు. ఎప్పుడు నుండి వద్దాం సాక్ష్యం చెప్దాం అనుకున్నాను. నాకేందంటే ధైర్యం రాలేదు. కానీ దేవుడు అంతే ఇక్కడ దాకా నడిపించాము. మాకు ప్రసన్న పాస్టర్ గారు చర్చిలో నువ్వు సాక్ష్యం చెప్పాలా అని మా దాకా నడిపించాడు దేవుడు మమ్మల్ని. నేను చచ్చి బతికా, గొంతులో నీళ్ళు పోలా, నాకు గొంతులోకి నీళ్ళు పోలా. చూసా డబ్బులు లేవు ఇంట్లో. హాస్పిటల్కి వెళ్తానికి పక్కన మా ఇంటి దగ్గర ఒక క్లినిక్ వస్తాను ఉంటే చిన్న ఇంజక్షన్ ఏం చేస్తున్నాడు. గుటక పోట్ల, ఫస్ట్ ఏం పోట్ల, మజ్జిగ ఓఆర్ఎస్ జ్యూస్ ఒకటి షాతో తాగుతున్నా. అయినాగా లాభం లేదన్నారు. లాభం లేదయ్యా, రేపు పొద్దున హాస్పిటల్కి తీసుకెళ్ళాలి నిన్ను అంటే మా ఆవిడ ఒక చోట డబ్బులు తీసుకొచ్చింది. రేపు వెళ్దామండి డాక్టర్ గారికి తీసుకెళ్దాం, హాస్పిటల్కి తీసుకెళ్దామని ఇదని. ఇంకా మా ఆవిడ నైట్ తెల్లవారుజాము లేచి ప్రార్థన చేసుకుంది. కన్నీటి మొత్తానికి ప్రేయర్ బాగా చేసిద్ది. ఏం జరిగిందో మీరు నమ్ముతారో నమ్మరు, నాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను అమ్మ అందరికీ. నైట్ అంతా ఇంకా నాకు చిన్న లేక పుట్టాడు ఒక కొడుకు. నాకు రేపొద్దున గొంతుకి ఏమైనా అయిందో, లేకపోతే ఏమన్నా అయిపోతానో, లేకపోతే లోపల కిడ్నీ కానీ లివర్ కానీ ఏదో ఒకటి పోయిందేమో అనుకున్నా. ఏం పోవట్లేదు, వాంతులు అవుతున్నాయి మొత్తం. ఇంకా లాస్ట్కి ఇంకా నాకు ఆటోమేటిక్గా అర్థమైపోయింది, ఇంకా లాస్ట్ స్టేజ్ అనుకున్నాను. ఇంకా పడుకున్నానమ్మా. తెల్లవారుజామున 3:10, 3:20కి నాకు ఒక చెయ్యి తగిలింది. నాకు మీరు నమ్మనే నమ్మకపోండి, బైబిల్ కొట్టే చెప్తున్నా. నేను ఇది ఏదో గొప్పగా చెప్పాలి సాక్ష్యం, పాస్టర్ గారి దగ్గరకు వచ్చేది గొప్పగా చెప్పుకోవాలనేది ఏం లేదమ్మా. నాకు దేవసాక్షిగా నాకు చెయ్యి తగిలి నేను ఏడుస్తా పడుకుంటే చెయ్యి తగిలి
నా చేయి మీద ఇట్లా, నాకు ఇక్కడ గొంతు దగ్గర ఇట్లా ఇది మొత్తం ఇట్లా అనేసి చేయి తగలంగా ఏందో చేయి తగిలిందంటే లెగిసా. నాకు కనబడుతుంది, నాకు మొత్తం మనిషి కనబడుతున్నారు మొత్తం. నాకు పక్కన మంచం మీద కూర్చుని నాకు ఇట్లా తల మీద ఇట్లా అనుకుంటా అని సరే ఇంకా లెగిసిన ఖైనీ అలవాటు ఉందమ్మా. 3 ప్యాకెట్లు ఉంటాయి డైలీ ఇంట్లో. అటకల మీద రేక్షల కింద అక్కడ పెట్టుకుంటా ఉంటా, పరుపుల కింద అరిసిద్దేమో అని. అప్పుడు గొంతులోకి నీళ్లు కూడా పోయిన టైంలో అప్పుడు ఆ చెయ్యి ఎప్పుడు తగిలింది దెబ్బకి లెగిసి పాస్ కూడా వచ్చేది కాదు నాకు. చాలా బాధపడేవాడిని. అసలు ఏందని చెప్పి ఇప్పుడు ఆ చెయ్యి ఎప్పుడు తగిలింది, ఎందుకు లెగిసి నా చెయ్యి ఎక్కడికి పోయిందంటే ఖైనీ ప్యాకెట్ దగ్గర పోయింది. గబగబా లెగిసాను, ఇట్లా నలుపుకున్నా, నోట్లో పెట్టుకుని అటు ఇటు తిరుగుతున్నా. 4 అయింది. ఏందా నాకు ఇది తగిలిందేందా, నాకేదో తగిలిందేందా అనుకోని ఇంకప్పటికి నిద్రపోయా. ఆ సంగతి మర్చిపోయా. మిరాల రసం బంగాళదుంప ఫ్రై చేసి వెళ్ళింది స్కూల్కి. నేను వచ్చేసరికి అప్పుడు గొంతు నొప్పి పోయింది, మొత్తం పోయింది. ఇంకా డబ్బులకి వెళ్ళింది వాళ్ళ టీచర్ దగ్గర, ఒక డబ్బులు తీసుకొద్దామని స్కూల్ దగ్గరికి. ఈలోపు మధ్యాహ్నం మొత్తం తినేసా. ఆ డేక్షా మొత్తం రసము, ఈ బంగాళదుంప ఇప్పుడు మొత్తం తినేసా కూర్చొని. అప్పుడు దాకా గొంతులోకి పోయిన విషయం ఆ టైం తగిలింది. ఇంకా స్నానం అంతా చేసుకొని కుటుంబ ప్రార్థన చేసుకుని రమ్మని చెప్పి అప్పుడు దాకా మర్చిపోయాను మా విషయం. తర్వాత కుటుంబ ప్రార్థన చేసుకున్నా, అప్పుడు నాకు ఇట్లా చేయి తగిలింది. ఏందమ్మా ఏదని చెప్తే ఇంకా దేవుడు నిన్ను పట్టుకున్నాడు ఏదనుకున్నానమ్మా. ఇదేమ్మా నా గొప్ప సాక్ష్యం. నాకు అది సచ్చి బతిగా పైకి వెళ్ళి కూడా నాకు దేవుడు ఎందుకో కాపాడాడు. పోలా పాస్టర్ గారు బండి వస్తుంటేనే మేము పక్కకి వెళ్ళేవాడిని. ఆయన వచ్చినప్పుడు లేడని చెప్పాను. ఎందుకంటే ఫస్ట్ నేను దీంట్లో తాగాలి, నేను ఇది మొదలు పెట్టాలా. అబ్బా ఈయన ఎప్పుడు వెళ్తాడా, నేను ఎప్పుడు తాగాలా, నేను పొద్దుగులు బైబిల్ గురించి చెప్తున్నాడు ఏంది, అమ్మో నాకేంది అది చెప్తున్నాడు ఏంది, ఎల్లడింది కదలడేంది అని. ఎందుకంటే నాకు ముందు అక్కడ ఉంది, వంటగదిలో ఫ్రిడ్జ్ కింద పెడతా ముందు. ఈయన ఎప్పుడు వెళ్తే చూస్తాడేమో కుర్చీలో కూర్చోమని అని తలుపేస్తామని గమనిస్తలేదు పాస్టర్ గారితో. ఈయన ఎప్పుడు వెళ్తే అప్పుడు తాగుదామా అని. అప్పుడు దాకా కొంచెంసేపు ఫైట్ చేస్తా, అయినా కానీ వెళ్తానండి అంట. ఆయన ఎప్పుడు బండి స్టార్ట్ చేసి మూల తిరుగుతాడో లేదో ఇంకెమ్మట అరిసి తీసుకుని తాగేది అయిపోయింది. అసలు ఈ టైంలో కూడా నేను ఇప్పుడు బార్ షాప్లో కూర్చున్నామండి. ఈ టైంలో కూడా ఎప్పుడు 3:00, 2:30 వీళ్ళు నిద్రపోయిన తర్వాత మధ్యరాత్రుల్లో అట్లాగే వెళ్ళి అట్లా చేసేవాడిని. దేవుడు నన్ను మటుకు కాపాడాడమ్మా. మా కుటుంబాన్ని బాగా చూసుకున్నాడు పాస్టర్ దేవ్ వల్ల. ఇక్కడ దాకా వచ్చినందుకు అందరికీ వందనాలమ్మా. వాళ్ళు వివరంగా చెప్పేసారు, నేను చెప్పేది ఏమి లేదు. వీళ్ళ వదిన గారు ఉన్నారు, కోటేశ్వరమ్మ గారు. అసలు పాస్టర్ గారు చెప్తా. పాస్టర్ గారు మాకు తెలియదు ఎవరు ఆయన. వీళ్ళ వదిన పాస్టర్ గారిదేమో పత్తిపాడు, మాదేమో చిలకలూరుపేట. వాళ్ళ వదిన గారిదేమో మంగళగిరి. ఎక్కడెక్కడెక్కడ మొత్తం పాస్టర్ గారు మాకు దేవుడు చూపించాడు. ఇంకా మాకు 3 ఏళ్ళు అయిందమ్మా మందు మొత్తం ఆనుకొని ప్రశాంతంగా బాప్యం తీసుకున్నాను. మా ఆవిడ వీళ్ళ బావగారు వీళ్ళందరూ ఇప్పించారు. ఎప్పుడు చాలా గుండి చేయించాను. సరే ప్రేజ్ చేద్దాం. మహిమా ప్రభావం గల మా ప్రియమైన తండ్రి, పరిశుద్ధ పాదాలకు ఎలలేని స్తోత్రములు చెల్లిస్తున్నాను. 10 మంది శుద్ధులైరి కారా మిగిలిన 9 ఏమైరి అని మీరు అన్నారు. నిజంగా ఎంతో మంది ప్రభా ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడుతున్నారు మీ నామంలో. మీ ప్రియబిడ్డలు ప్రభా మీరు చేసిన మేలును మరవకుండా జ్ఞాపకం చేసుకొని ప్రభా కుటుంబం అంతా సంతోషంతో ఆనందంతో సంఘానికి వచ్చి సాక్ష్యం చెప్పారు ప్రభా. నిజంగా ప్రభా వారికి సంతాన లేమిని తీసేస్తూ వచ్చారు. విజయకుమార్ గారికి ప్రభా త్రాగు నుంచి విడుదల కలుగు చేస్తూ వచ్చారు. చెల్లి చంద్రను మంచిగా ఆశీర్వదించారు. ఉద్యోగరీత్యా కుటుంబాన్ని క్షేమకరంగా దీవెనకరంగా ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ ప్రియబిడ్డలను పరిచర్య కొరకు బలమైన స్తంభాలుగా నిలబెట్టి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.